కరీంనగర్ జిల్లాలోని ఉన్నటువంటి సదాశివపల్లి గ్రామం, మానకొండూరు మండలంలో ఈ యొక్క సదాశివ గ్రామంలో ఏషియన్ పెయింట్ గోదాంలో ట్రాన్స్పోర్ట్ కింద ఏదైతే వెంకట్ లాజిస్టిక్ అట్లాగే నాగభూషణం యొక్క ట్రాన్స్పోర్ట్లో 2 ట్రాన్స్పోర్ట్ ఒక 60 వాహనాలు డ్రైవర్లు ఓనర్స్ వాళ్ళే పని చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల నుండి పని చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల నుండి అన్లోడింగు లోడింగు సంబంధించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నిజామాబాద్, ఆదిలాబాద్ సంబంధించిన అన్ని జిల్లాలకి ఇక్కడ నుంచి సరఫరా అవుతుంది. ఈ యొక్క లోడింగ్ అన్లోడింగ్ హమాలీ ఛార్జీలు ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వడం లేదు. అట్లాగే ఏంటంటే రూట్ వైజ్గా కూడా ఛార్జీలు అడుగుతున్నాం. ఆ రూట్ వైజ్గా కూడా ఛార్జీలు పెంచాలి. అట్లాగే డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నది. వీళ్ళకి ఇన్సూరెన్స్, డ్రైవర్లకు ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు. రాత్రి అనక పగలనక పోతూ ఉంటారు. చాలా వరకు కిలోమీటర్లు వెళ్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా దీనికి ఈ వాహనాలకు ట్రాన్స్పోర్ట్ అగ్రిమెంట్ అనేది లేదు. 10 సంవత్సరాలు నడుస్తున్నది. అంటే అగ్రిమెంట్ కూడా లేకుండా కూడా 10 సంవత్సరాలు నడుస్తుంది. అంటే నిబంధనలకు విరుద్ధంగానే వీళ్ళు చేస్తూ ఉన్నట్టు అంటూ అర్థమవుతా ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క సమ్మె ఈ రోజు వరకు కూడా 6వ రోజు చేరింది. ఇంకా 6 రోజులు కాదు 10 రోజులైనా కానీ నిరవధిక సమ్మెకు దిగుతాం. అట్లాగే నిరసనలు ప్రోగ్రాంలు కూడా పెద్ద ఎత్తున ఈ డ్రైవర్లు, ఏషియన్ పెయింట్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించే వరకు కూడా ఈ సిఐటిగా అండగా ఉంటుంది. ట్రాన్స్పోర్టు జిల్లా అధ్యక్షులు పున్నం రవి, సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి పున్నం రవి.